60 రాగానే మనవళ్లతో ఆడుకుంటూ శేష జీవితం గడిపే బ్యాచ్ కాదు. ఇన్నాళ్ళు కష్టపడింది చాలులే అని సైలెంట్ అయిపోయే టైపు కాదు. జస్ట్ నెంబర్ మాత్రమే మనం దూసుకెళ్లాల్సిందే అని యంగ్ హీరోలతో పోటీ పడే టీం ఇదంతా. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కెరియర్లోనూ బిజీగా దూసుకువెళ్తున్నారు సీనియర్ హీరోలు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలంతా ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ మాత్రమే కాదు, యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మన్మధుడు నాగార్జున, సూపర్ స్టార్ కమల్, విశ్వనటుడు కమల్ హాసన్, మలయాళ స్టార్ హీరోస్ మోహన్ లాల్, మమ్ముటి వరకు సౌత్లో దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. నటనలో మాత్రమే కాదు, లుక్లోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. యోగా, వ్యాయామాలతో పాటు కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. ఓవైపు షూటింగ్స్లో బిజీగా ఉంటూ మరొకవైపు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగిస్తూ హెల్దీగా యాక్టివ్గా ఉంటున్నారు. 6-10 వయసులోనూ అలుపన్నది లేకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటించడమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు. జస్ట్ నెంబర్ మాత్రమే అని సీనియర్ హీరోలంతా పురుగవుతున్నారు. యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చాటి చెబుతున్నారు. రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ ఒత్తిడిని జయిస్తున్నారు. అటు ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ, ఇటు కెరియర్లో ఎలాంటి మార్పులు లేకుండా విరామం తీసుకోకుండా అడిగేస్తున్నారు. సాధారణంగా 60 ఏళ్లకి చేరువయ్యారంటే శారీరక శ్రమ చేయలేరు. కానీ మన సీనియర్ హీరోలు ఆ లోటు లేకుండా తెలియనివ్వటం లేదు. స్క్రీన్పై నటన మాత్రమే కాదు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్సులు రగదీస్తున్నారు. రొమాంటిక్ సీన్స్లో తగ్గేదిలే అంటున్నారు అనుకోండి. అయితే ఇదంతా సినిమాపై ఉన్న ప్యాషన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. తమ ఆరోగ్యంపై వారికి ఉన్న దీక్ష. సౌత్లో ఏజ్ నెంబర్ గేమ్లో ఫస్ట్ ఉన్నది రజనీకాంత్ అనే చెప్పుకోవాలి. రజనీ ఏజ్ 74, మమ్ముటి 73, 70కి చేరువలో కమల్ హాసన్, చిరంజీవికి 65లోగా అటు ఇటు ఉన్న నాగ్, వెంకీ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్. వీళ్ళంతా తమ దైనందిన జీవితంలో ఫిట్నెస్ మంత్ర పాటిస్తూనే ఉన్నారు. ఫిట్గా ఉండటం అంటే కేవలం సిల్వర్ స్క్రీన్పై ఎనర్జెటిక్గా కనిపించడం మాత్రమే కాదు, హావభావాలు పలకటంలోనూ సహాయపడుతుంది. గంటల తరబడి జిమ్లో టైం స్పెండ్ చేస్తూ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారు. ట్రైనర్ల సమక్షంలో వర్కౌట్లు చేస్తున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవటం, ఫైబర్ ఉండే పండు తినటం, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవటం, నీరు ఎక్కువగా తాగటంతో పాటు చక్కెర, కొవ్వు ఆహారాలకి దూరంగా ఉండటంలో కఠినంగా ఉంటారు. అందుకే మరి ఏజ్ని జస్ట్ నెంబర్లా మార్చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.